హాయ్ అండి, వెల్కమ్ టు రౌండమ్మ హౌస్. ఇదిగో ఈరోజు ముల్లంగి చెట్లు ఉన్నాయి కదా, అవి పీకుతున్నామండి. ఎందుకంటే ఒకటి పాడైపోయింది, ఒక చెట్టు కొంచెం ఎండిపోయి పైన కుళ్ళిపోయినట్టుగా ఉండేసరికి ఇవి కూడా పాడైపోతాయేమోనని అందుకని పీకుతున్నాము. అదిగో కొంచెం అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, ఒక రకంగా ఉన్నాయండి. 3 చెట్లు ఉన్నాయి. ఒకటేమో ఇంకా గడ్డ రాలేదు. ఇదే ఫస్ట్ సారి కదండి ముల్లంగి వేయటము. క్యారెట్ ముల్లంగి 2 వేసాము. క్యారెట్ అయితే ఇంకా ఏం వచ్చినట్లేదు. అదిగా 3 గడ్డలు వచ్చినాయండి. అయినా ఫస్ట్ సారి చూద్దామని వేసాము, మొలుస్తాయో మొలవని. అయినా వచ్చినాయండి, సంతోషం. గోంగూర కోస్తున్నామండి. అదిగో ఇంతకుముందు ఒకసారి మధ్యలోకి ఎరగదీసాం కదా, ఎరగదీసింది పక్కన కొమ్మలు పెట్టుకొని వచ్చినాయి. చూస్తూనే ఉంటారు కదా మీరు. నిన్న వీడియోలో మొక్కలు పీకాము. ఇదిగో దీంట్లో మటుకు మళ్ళీ ఎరగదీస్తున్నాము. అంతకుముందు ఎరగదీసిన దాని మీద పక్కన చిగుళ్ళు వచ్చి మళ్ళీ బాగా గుట్లగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ తీస్తున్నాము. అయితే గోంగూర మటుకు భలే టేస్ట్గా ఉందండి. తెల్ల గోంగూర ఇది అసలుకి భలే ఉందండి. అంత పులుపు కాదు, అంత చప్పగా ఉండదు, బాగుంది. కొంచెం ఊరు వచ్చింది తెల్ల గోంగూర ఇది, బాగుందండి. ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్తే అసలు సరిగా ఉడకలేదు కొంచెం, అందుకని కట్ చేసి వండుకునేవాళ్ళమే. ఇప్పుడు అంత అవసరం లేదు, మరి ఎండలకో దేనికో కానీ మొత్తానికి బాగా మెత్తగా ఉడుకుతుంది. ఉడకనే ఉడికిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. చూడండి ఎన్ని ఉన్నాయో కొమ్మలు, బాగా చుట్టూరు ఎరగదీసిన దాని మీద బాగా చుట్టూ కొమ్మలు బాగా మెరిగినాయి. ఎన్నెన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి. కొమ్మలన్నీ తీస్తుంది, మళ్ళీ వస్తాయి. మీకు చెప్పే కదా నీళ్ళకి ఇబ్బందిగా ఉందని. నీళ్ళు బోర్ లేకుండా పక్క నుంచి మోసి చెట్లు పెంచడం అంటే చాలా గ్రేటే కదండి. అయ్యో ఈ చిక్కుడు ఇత్తనాలు, ఈ చిన్న చిక్కుళ్ళండి. అంటే వీటిల్లో పొడుగు ఉంటాయి, కొన్ని పొడుగుకాయలు ఉంటాయి కదా, అవి కాకుండా ఇవి చిన్నగా ఉంటాయి, ఏళ్ళు పొడుగే ఉంటాయి. ఇవి బాగా టేస్ట్గా ఉంటాయండి ఈ కాయలు. ఆ పొడుగు వాటి మీద ఈ కాయ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది అవి మొలిసినవి, కొన్ని కాయలు కూడా కాసినాయి. ఇదిగో ఇది వేరుశనగ చెట్టు. అదే ఇంతకుముందు చెప్పాము కదా, పొట్టు తీసుకొచ్చి పోసాము. ఆ పొట్టులో నుంచి ఆ విత్తనాలు కొన్ని ఉంటే వాటిలో నుంచి మొలిసిన చెట్లు అయ్యి చూడండి, గుట్లగా ఉన్నాయి. అవి అక్కడ బాగున్నాయి. పక్కన 4 చెట్లు ఉన్నాయి కానీ అవి చిన్న చెట్లు. పోతే ఇంకా జామ చెట్టు, అదిగో చూడండి. అంతకు మొన్న ఒక కాయ కోసాం కదా, ఇదిగో ఈ కాయ పండింది. పిట్టలేయో కొంచెం తినేసినాయండి, బాగా పండింది ఈ కాయ. పదం కొంచెం కలర్ వచ్చినాయి కానీ అదిగో గట్టిగా ఉన్నాయి. అదిగో చూడండి, కలర్గానే ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి. 4 కాయలు ఉన్నాయి అక్కడ. ఇదిగో ఇక్కడ 2 కాయలు ఉన్నాయండి. అవి బాగా గట్టిగా ఉన్నాయి, అందుకని 2 రోజులు ఆగి కోసుకోవచ్చులేమని చెప్పనని వదిలేస్తున్నాము. చాలా కాయలు ఉన్నాయండి. అవి ఏమైనాయో తెలియదు, రాలిపోయినాయో లేకపోతే పిల్లలు పీకేసారో మరి. చాలా కాయలు ఉండేవి, ఇంత మటుకే ఆగినాయి. చెట్టు చిన్నదే కదా. ఇగో కనకాంబరాలు ఉన్నాయి. కనకాంబరాలు ఇవేమో పచ్చ కనకాంబరాలు, ఇవి అవి కోసుకుంటున్నాము. ఇదిగో ఈ పక్కేమో ఈ ఎర్ర కనకాంబరాలు అండి. ఎండలకైనా కానీ ఉన్నాయి, పూలు కూడా పోస్తున్నాయి. చూడండి ఎలా పూసి ఉన్నాయో.
ఎట్టయినా గ్రేటేనండి. ఇదిగో మొన్న చెప్పా కదా, గులాబీ చెట్లు ఆకులన్నీ ఎర్రగా అయిపోయి ఎండలకి అలా ఉన్నాయో చూడండి. కానీ అయినా కానీ పూలు పూయటం మటుకు తగ్గవండి. చూడండి ఆ చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో, కాకపోతే కొంచెం చిన్న చిన్న పూలు పోస్తున్నాయి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఆకులే కొంచెం ఎర్రగా అయిపోయినాయి, ఎండలకి తట్టుకోలేక అలా అయినాయి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. పెద్ద చెట్టు 4 చెట్లు ఉన్నాయి, 4 రకాలు. ఇది పెద్ద చెట్టు, బాగా కొదం చెట్లు, కొంచెం చిన్న చిన్న చెట్లు అండి. ఇదిగో ఎర్ర గులాబీ, ఇది 2 పూలు పూసింది. ఇది చెట్టు చిన్నది, ఈ చెట్టు చిన్నదండి. పక్కన ఇంకా 2 ఉన్నాయి. ఇదిగో ఈ రోజుకి ఇదిగో ఈ పూలు, ఈ ముల్లంగి, కరివేపాకు, ఒక జాంకాయ, ఈ గోంగూర ఇంత బట్టి కోసామండి. ఇవి వచ్చినాయి ఈరోజు. చూడండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.